హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒకటో తరగతి మొదటి అధ్యాయం చూడబోతున్నాం. మ్యాథమెటిక్స్. ఓకే, గణితం మొదటి అధ్యాయం. అంకెలు 0 నుంచి 9 అంట. ఇది కొత్త సిలబస్. ఓకే, చిత్రంలో నీవేం గమనించావు? చిత్రంలో ఏం గమనించారు చూడండి. ఎన్ని ఉన్నాయి కాకులు? 1 2 3 4 5 6 7. 7 కాకులు ఉన్నాయి, ఒక చెట్టు మీద ఉన్నాయి. ఓకే, ఎన్ని కోతులు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. 9 కోతులు మెట్ల మీద ఉన్నాయి. ఇది ఒక బొమ్మ, డాల్ బొమ్మ ఒకటి ఉంది. ఇంకా ముగ్గురు పిల్లలు ఉన్నారు, అంతే కదా? ముగ్గురు పిల్లలే కదా ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎన్ని బాళ్ళు ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6. 6 బాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అందులో జడ్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. A1 ఉంది, G1 D1 P1. అలాగే పువ్వులు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 5 పువ్వులు ఉన్నాయి. మొక్కలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 మొక్కలు ఉన్నాయి. ఒక మొక్కలో 3 పువ్వులు ఉన్నాయి. బటర్ఫ్లైస్ ఎన్ని ఉన్నాయి? సీతాకోక చిలుకలు 1 2 3 4 ఉన్నాయి. ఇంకేమైనా మిస్ అయ్యాం మనం? ఇదిగోండి, ఇవి మిస్ అయ్యాం. 1 2 3 4 5 ఉన్నాయి. ఇవి బటన్స్లో ఉన్నాయి. అలాగే ఇవి టమోటాలు 2 ఉన్నాయి. టెడ్డీ బేర్ని చూసావా? ఇది టెడ్డీ బేరు. అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 2 అబ్బాయిలు ఉన్నారు. పక్షులు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. పూల కుండీలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలు ఆడుకుంటున్నారు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, ఆడుకుంటున్నారు. సీతాకోక చిలుకలు ఎన్ని ఉన్నాయి? సీతాకోక చిలుకలు 3 ఉన్నాయి. కాదు, 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. బంతులు ఎన్ని ఉన్నాయి? బంతులు 6 ఉన్నాయి కదా? 6 ఉన్నాయి. కుండీల్లో పూలు ఎక్కువ, ఆకులు ఎక్కువ? ఆకులే ఎక్కువ. కోతులు ఎక్కడున్నాయి? కోతులు మెట్ల మీద ఉన్నాయి. వివిధ రకాలుగా భంగిమలు చూపిస్తున్నాయి కోతులు కదా. పాడుకుందాం. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఇదొక స్కూల్ అండి. ఏం పాడుదాం? ఆకాశంలో సూర్యుడు 1 1 1, మనిషికి చేతులు 2 2 2, జెండా రంగులు 3 3 3, ఆవుకు కాళ్ళు 4 4 4, చేతికి వేళ్ళు 5 5 5, పాచిక తలాలు 6 6 6, వారానికి రోజులు 7 7 7, దిక్కులు మూలలు 8 8 8, రత్నాలు 9 రత్నాలు 9 రత్నాలు 9. ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఉంటాడు కదా. ఇదిగోండి, ఒక్కడే ఉన్నాడు. మనిషికి చేతులు ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. జెండాకు రంగులు 3, కాషాయం, తెలుపు, పచ్చ. ఆవుకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. చేతికి వేళ్ళు ఎన్ని ఉంటాయి? 5 ఉంటాయి. పాచిక తలాలు 6, వారానికి రోజులు ఎన్ని? 7. దిక్కులు 8 దిక్కులు అంటుంటాం కదా. దిక్కులు మూలలు కలిపితే 8 ఉంటాయి. ఓకే, రత్నాలు 9 రత్నాలు. వస్తువులు ఎన్ని ఉన్నాయి? గుర్తించి జతపరచండి. పాట బాగుంది కదా పిల్లలు. ఇదిగోండి, ఒక బెలూను, ఇది ఒకటికి జతపరిచారు. అలానే మనం మిగతా జతపరుద్దామా? దీన్ని తీయండి. ఓకే ఓకే, 2. ఎక్కడ 2 ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి, అంటే దీనికి జతపరచాలి. తర్వాత 3. ఎక్కడ 3 ఉన్నాయి? ఇదిగోండి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇలా కాదు, మనకేం కావాలి? ఇది కావాలి. 3, సరేనా? ఇంకా 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 చెప్పాలి. ఇంకా నేనే చెప్పాలా? ఇంకా నువ్వు చెప్పకూడదా? ఇంకా ఇదిగోండి, ఇవి 4 సరిపోయిందా? అలాగే ఇంకొక యారో తీసుకుందాం మనం. 5 5 ఎక్కడున్నాయి? ఇవి 5 కదా ఉన్నాయి. 5 బెలూన్లు
ఇవి 5, 5 బొట్లు. ఓకే, సరిపోయిందా పిల్లలు? చిత్రాన్ని పరిశీలించండి, ప్రతిదాన్ని లెక్కించండి. ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయో లెక్కించాలంట. ఇది పక్షి ఒకటే ఉంది, సూర్యుడు కూడా సూర్యుడు సింగిల్గా ఉన్నాడు, అది ఒక్కడే ఉన్నాడు. మంకీ కూడా సింగిల్గానే ఉంది. ఓకే, కొమ్మకు వేలాడుతుంది కోతి. అలానే తాబేళ్ళు, టార్టాయిస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. 2 పిల్లలు స్కిప్పింగ్ ఆడుతున్నారు, రోప్ ఆట. ఇంకా కోళ్ళు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కోడి పిల్లలు 3, 5 ఉన్నాయి. ఇల్లు ఒకటి ఉంది, కొబ్బరి చెట్టు అనుకుంటే ఇది ఒకటి ఉంది. ఇంకా అరటి చెట్లు అనుకుంటే ఇవి 2 ఉన్నాయి. ఇది మామిడి చెట్టు ఒకటి ఉంది. మామిడి పళ్ళు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 దాకా ఉన్నట్టు ఉన్నాయి. ఇవి కలిసిపోయి పూర్తిగా. ఇదిగోండి, బోట్ ఒకటి ఉంది. బోట్లో ఒక ఆయన ఉన్నాడు, పెద్ద మనిషి, తెడ్డు పట్టుకొని బోటును కదిలిస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి? 1, సూర్యుడు 1, ఇల్లు 1, పక్షి 1, బుడగ ఎక్కడుంది? బుడగ అంటే బెలూన్. 1 బుడగ, 1 చుక్క. లెక్కించండి, చదవండి. 1 రూపాయి, 1,000, 1. ప్రతి గడిలో ఉన్న పూసలను లెక్కించండి, అంకెను చదవండి, చుక్కలు కలుపుతూ రాయండి. ఇదిగోండి, చుక్కలు కలుపుతూ ఇలా రాసుకోండి 1ని. సరేనా? ఇలా రాయడానికి డైరెక్షన్ కూడా చూపించారు కదా. 1, 1, 1. సంఖ్య పేరు రాయండి, సంఖ్యను పొందండి. 1 రాస్తే లోపలికి బయటకు 1 వచ్చిందంట. జంతువులకి ఎన్ని తోకలు ఉంటాయి? ఎన్నో ఉండవు, 1 ఉంటుంది. 2, చిత్రాన్ని పరిశీలించండి, ప్రతిదాన్ని లెక్కించండి. ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఓకే, చిత్రాన్ని పరిశీలిస్తున్నాం. ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక చెట్టు ఉంది, 2 మేకలు ఉన్నాయి, 3 బాతులు ఉన్నాయి. ఇక్కడ ఒక పక్షి ఉంది, 2 ఎద్దులు ఉన్నాయి, 2 మనుషులు ఉన్నారు, ఒక మగ వ్యక్తి, ఒక ఆడ వ్యక్తి, ఒక స్త్రీ, ఒక పురుషుడు. 2 కుక్కలు 2 బాతులతో ఏదో మాట్లాడదామని ట్రై చేస్తున్నాయి. ఎద్దులు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. పక్షి ఇదిగోండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, 2 పక్షులు ఉన్నాయి. మేక 2 ఉన్నాయి. కుక్కలు 2 ఉన్నాయి. 2 సార్లు అరిచాయి కదా, అంటే 2 ఉన్నాయి. సో 2 బుడగలు, 2 చుక్కలు, 2 రూపాయలు, 2,000, 2. చూడండి, చెప్పండి. 1 + 1, 2. 1 గొడుగు + 1 గొడుగు కలిపితే 2 గొడుగులు అయ్యాయి. ప్రతి గడిలో ఉన్న పూసలు లెక్కించండి, అంకెను చదవండి, చుక్కలు కలిపితే రాయండి. ఇది 1, ఇది 2 పూసలు. ఓకే, ఇలా చుక్కలు కలిపితే మీకు 2 తయారవుతుంది. అలా కలుపుకుంటూ పోండి. 2 లోపలికి వేస్తే బయటకు సంఖ్య ఏమొస్తుంది? 2 అని వస్తుంది. మరి తెప్పిద్దాం 2ని. తెప్పిద్దాం. ఓకే, వచ్చేసింది 2. మన శరీరంలో 2 చొప్పున ఉండే అవయవాలు ఏవి? చేతులు 2, కాళ్ళు 2, కళ్ళు 2, చెవులు 2, ఇంకా అంతే 3. చిత్రాన్ని పరిశీలించండి, ప్రతిదాన్ని లెక్కించండి. ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయో చెప్పండి. మామిడి పళ్ళు చూడండి, మామిడి చెట్టుకి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ బాతులు 3 ఉన్నాయి. ఇక్కడ పిల్లలు కూడా 3 ఉన్నారు. బొంగరాలు కూడా 3 ఉన్నారు. పిల్లలు బొంగరాలు ఆట ఆడుతున్నారు. కోళ్ళు 2 ఉన్నా కోడి పిల్లలు 3 ఉన్నాయి. పక్షులు కూడా 3 ఉన్నాయి. సరేనా? పక్షులు 3 ఉన్నాయి, కోడి పిల్లలు 3 ఉన్నాయి, బొంగరాలు 3 ఉన్నాయి. బాతులు హంసలు ఇవి హంసలు, బాతులు కాదు, హంసలు 3 ఉన్నాయి. 3 బుడగలు, 3 చుక్కలు, 3 రూపాయలు, 3,000, 3 ఇలా చూపిస్తారనమాట. చూడండి, 1, 2, 3 బెలూన్లు ఉన్నాయా? 1 బెలూను + 1 బెలూను + 1 బెలూను అంటే ఎన్ని అయ్యాయి? 3 బెలూన్లు అయ్యాయి.
1 + 2 బిలియన్లు కూడా 3 బిలియన్లు అవుతాయి. 2 బిలియన్లు మళ్ళీ 1 బిలియన్ కలిపినా 3 బిలియన్లు అవుతాయి. మరి ఇలా రాయండి. 1, 2 పూసలు, 3 పూసలు, ఇలా చుక్కలన్నీ కలిపితే 3 తయారవుతుంది. 3 లోపలికి వేస్తే సంఖ్య పేరు బయటకి ఏమొస్తుంది? 3 అని వస్తుంది. అది మీరు ఇక్కడ రాయాలి. జాతీయ పతాకంలో ఎన్ని రంగులు ఉన్నాయి? 3 రంగులు ఉన్నాయి. ఇప్పుడు 4. చిత్రాన్ని పరిశీలించండి, వృద్ధాన్ని లెక్కించండి. 1 ఎన్ని ఉన్నాయి చెప్పండి. పక్షులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. పిల్లలు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ట్రాక్టర్ చక్రాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ చెట్లు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇంకా పక్షులు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. టైర్లు ఎన్ని ఉన్నాయి? ట్రాక్టర్ చక్రాలు 4 ఉన్నాయి. ఇవి 4 ఉన్నాయి. ఏంటి? చెట్లు 4 ఉన్నాయి. పిల్లలు 4 ఉన్నారు. 4 బుడగలు, 4 చెక్కులు, 4 రూపాయలు, 4 వేలు ఇలా చూపిస్తారు. 4 ఇది. చూడండి, లెక్కించండి. 2 కప్పులు + 2 కప్పులు కలిపితే 4 కప్పులు అవుతాయి. 3 కప్పులు 1 కప్పులు కలిపినా 4 కప్పులు అవుతాయి. 2 కప్పులకి 1 కప్పు + ఇంకో కప్పు కలిపినా 4 కప్పులే అవుతాయి. ఇప్పుడు 1, 2, 3, 4. 4 రాసి చూపించండి. ఇలా రాసినా కూడా 4 అది. ఓకే. ఇలా మీకు ఎప్పుడైనా కనిపించినా అది కూడా 4 గుర్తుపెట్టుకోండి. చిత్రాన్ని పరిశీలించండి, వృద్ధాన్ని లెక్కించండి. 1 ఎన్ని ఉన్నాయి చెప్పండి. ఈ పక్షులు ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంతేనా? అవును, అంతే. పక్షులు 5 ఉన్నాయి. కార్లు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. గాలిపటాలు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. బంతులు 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఇంకా 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 మొదటి పక్షులు ఎన్ని ఉన్నాయి చూడండి. 5 ఉన్నాయి. 5 ఉన్నాయి. 5 కదా ఉన్నాయి. 5 ఉన్నాయి. బంతులు 5 ఉన్నాయి. గాలిపటాలు 5 ఉన్నాయి. కార్లు 5 ఉన్నాయి. 5 బుడగలు, 5 చుక్కలు, 5 రూపాయలు, 5 వేలు, 5 బెలూన్లు. 5 బెలూన్లు 1 బెలూన్కి 1 బెలూన్ 3 బెలూన్లు కలిపినా 5 అవుతాయి. 3 బెలూన్కి 2 కలిపినా 5 అవుతాయి. 4 బెలూన్లు 1 కలిపినా 5 అవుతాయి. 2 బెలూన్లు 1 బెలూను ఇంకొక 2 బెలూన్లు కలిపినా 5 అవుతాయి. 1, 2, 3, 4, 5. 5ని ఇలా చుక్కలు కలిపి రాయండి. ఇప్పుడు మనం జతపరుద్దాం. జత కలిసే కాదు, జతపరిచే బొమ్మలు 2 జతపరిచే. ఒక హ్యాట్ కాబట్టి 1 జతపరిచాం, ఒక పూసకి లేదంటే ఒక బొట్టుకి జతపరిచాం. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 గడియారాలు కదా, 3కి జతపరచాలి. ఆ తర్వాత 2 చాక్లెట్లు ఉన్నాయి అంటే 2కి జతపరచాలి. 2. ఇవన్నీ ఉన్నాయి? 5 బంతులు కదా, 5 బంతులు. 5 బంతులు అనగానే మీరు ఎంతకు జతపరచాలి? 5 చుక్కలకి జతపరచాలి. ఇప్పుడు 3 చుక్కలు ఉన్నాయి కదా, 3 చుక్కలు 3 బొట్లు. సరిపోయింది కదా. అంటే ఎన్ని బొట్లు ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే ఇక్కడికి వస్తుంది. అంచులంచులుగా జతపరచడం ఇది. ఇది ఒక బొట్టు కదా, ఒక బొట్టు ఇక్కడికి వస్తుంది. ఇంకా అదే ఒక బొట్టు 1 అని తెలియజేసే ప్రదేశానికి వెళ్ళాలి కాబట్టి ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇవి 2 బొట్లు కాబట్టి ఓకే. ఇప్పుడు 2 ఎక్కడుందో అక్కడికి వెళ్ళాలి. ఇది అంతే కదా. ఇక్కడ ఉంది కదా 2, ఇక్కడికి వెళ్ళాలి. 4 అంటే ఎదురుగానే ఉంది 4. ఓకేనా. ఇది 4 సరిపోయిందా?
అన్నీ జతపరిచాం కాబట్టి ఇంకా మనం ముందుకు వెళ్దాం. అంకెలు 6 నుండి 9 వరకు అంట. చిత్రాన్ని పరిశీలించండి, వృద్ధాన్ని లెక్కించండి, ఒక్కొక్కటి ఎన్ని ఉన్నాయో చెప్పండి. 1 2 3 4 5 6 7 8 8 బెలూన్లు ఉన్నాయి. పిల్లలు 1 2 3 4 5 6 ఉన్నారు. చీమలు 1 2 3 4 5 6 చీమలు ఉన్నాయి. 3 హంసలు కాదు, బాతులు. ఇవి 1 2 3 4 5 6 7 8 9 మామిడి పళ్ళు, మామిడి కాయలు కానీ మామిడి పళ్ళు కానీ మామిడి కాయలే. 1 2 3 4 5 6 7 పూలు ఉన్నాయి. ఇంకా చెట్లు 2 ఉన్నాయి. అంతేనా? చిత్రంలో ఏం గమనించారు? ఇవన్నీ గమనించాం. ఎంతమంది పిల్లలు ఉన్నారు? 6 పిల్లలు ఉన్నారు. ఎన్ని మామిడికాయలు ఉన్నాయి? 9 మామిడికాయలు ఉన్నాయి. ఎన్ని చీమలు ఉన్నాయి? 6 చీమలు ఉన్నాయి. చిత్రాన్ని పరిశీలించండి, వృద్ధాన్ని లెక్కించండి, ఒకటి ఎన్ని ఉన్నాయో చెప్పండి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 పక్షులు ఉన్నాయి. 5 పక్షులు ఇక్కడ, ఒక పక్షి ఇక్కడ. బెలూన్లు 6 ఉన్నాయి. 1 2 3 4 5 6 గుర్ర బొమ్మలు 6 ఉన్నాయి. ఏనుగు బొమ్మలు 2 ఉన్నాయి. పిల్లలు 6 ఉన్నారు. ఓకే. సో బెలూన్లు ఎన్ని ఉన్నాయి? అదే బెలూన్లు అంటే బోర్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. పక్షులు 6, గుర్రాలు 6, గుర్రపు బొమ్మ, కొయ్యి గుర్రం, 6 బుడగలు, 6 చుక్కలు, 6 రూపాయలు, 6. చూడండి, లెక్కించండి. 2 క్యారెట్లు చూడండి, 6 క్యారెట్లు ఉన్నాయి. 2 క్యారెట్లు కలిపినా, 3 క్యారెట్లు కలిపినా, 3 క్యారెట్కి 1 క్యారెట్, 2 క్యారెట్లు కలిపినా, 4 క్యారెట్లు 2 క్యారెట్లు కలిపినా 6 క్యారెట్లు అవుతాయి. ఇది 5 6 పోస్టులు ఉన్నాయి కదా, ఈ 6ని ఇలా కలపండి. చుక్కలు కలిపితే 6 తయారవుతుంది. 7. ఇక్కడ చూడండి, పక్షులు ఎన్ని ఉన్నాయో? 7 ఉన్నాయి. ఇక్కడ మనుషులు కూడా 7 ఉన్నారు. కోడి పిల్లలు 7 కోడి పిల్లలు ఉన్నాయి. బిందులు కూడా 7 ఉంటాయి. బిందులు 7 ఉన్నాయి. పక్షులు 7, కోడి పిల్లలు 7, 7 బుడగలు, 7 చుక్కలు, 7 రూపాయలు, 7. 7 అంటే చూడండి, ఇవి 3, ఇవి 2, ఇవి 2, 7 అవుతాయి. ఇది 4, 3 కలిపిన 7 అవుతాయి. 6కి 1 కలిపిన 7 అవుతాయి. 5కి 2 కలిపిన 7 అవుతాయి. 5 6 7. 7ని ఎలా రాయాలి? ఇలా రాయాలి. చుక్కలు కలపండి, 7ని తయారు చేయండి. ఇది 8 అంట. 8 అంటే ఇక్కడ 3 పక్షులు ఉన్నాయి. 4 4 3 7, ఇది ఒకటి 8 పక్షులు ఉన్నాయి. పిల్లలు 3 5 3 8 మంది పిల్లలు. గాలిపటాలు ఒక్కొక్కరికి ఒక గాలిపటం ఉందా లేదా చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 గాలిపటాలు ఉన్నాయి. పూలు 4 ఉన్నాయి. 4 ఉన్నాయి పూలు. కుందేలు 2 ఉన్నాయా? ఓకే. క్యారెట్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 క్యారెట్లు ఉన్నాయి. గాలిపటాలు 8, పక్షులు 8, క్యారెట్లు 8. 8 బుడగలు 8, చుక్కలు 8 రూపాయలు, 8. చూడండి, ఇవి 3 3 2 ఎంత? 8. 4కి 4 కలిపిన 8, 4కి 2 కలిపి 2 కలిపిన 8, 5కి 3 కలిపిన 8. సో 6 7 8 కదా. 8ని ఎలా రాయాలి? ఇక్కడ మొదలుపెట్టి ఇలా చుట్టి ఇలా చుట్టి ఇలాగ చుట్టాలి. సో చుక్కలు కలపండి, 8 తయారు చేయండి. ఇక్కడ 9 పక్షులు, ఇక్కడ ఒక 4 ఉన్నాయి, ఇక్కడ ఒక 5 ఉన్నాయి. అంటే ఇన్ని 9 పక్షులు. 1 2 3 4 5 6 7 8 9 మంది మనుషులు ఉన్నారు. తామర పూలు ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ ఒకటి 9 పువ్వులు 9 ఉన్నాయి. ఇంకా పూలు 9, పక్షులు 9, మనుషులు 9. 9 బుడగలు 9 చుక్కలు 9 రూపాయలు, 9. 9ని ఏ విధంగా? 5 2 2 9 అవుతాయి. 3కి 6 కలిపిన 9 అవుద్ది. 3కి 3 కలిపి మళ్ళీ 3 కలిపిన 9 అవుద్ది. 5కి 4 కలిపిన 9 అవుద్ది. 9 ఎలా రాయాలి? ఇలా రాయాలి. చుక్కలు కలపండి, 9ని తయారు చేయండి. లిఖించి సరైన అంకెను వృత్తంలో రాయమంటున్నాడు. ఇవి 7 చేపలు ఉన్నాయి కదా, 7 సరిపోయింది కదా.
ఇవన్నీ ఉన్నాయి కడియాలు, అది గాజుల్లో ఉన్నాయి కడియాల్లో ఉన్నాయా? ఏవైతే మీకు ఎందుకు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. మరి 6 రాస్తారా రాయరా? అది రాసేసాం. కప్ప కప్ప ఏమంటుంది? సింహం లాంటి వాడిని సింగిల్గా వస్తానంటుంది. సరే అయితే, సరే నీ ఇష్టం. కప్ప మనం చెప్తే తింటుందా? ఇవి రామచిలుకలు అనుకుంటా, 2 ఉన్నాయి. ఇవి పెన్నులు 3, 6, 9 పెన్నులు. 1 2 3 1 2 3 4 5 5 ఉన్నాయా? 5 యాపిల్. ఏంటివి? ఏమేది మనకెందుకు? రాగి చెంబుల్లాగా ఉన్నాయి. 4 ఈ పుస్తకాలు 1 2 3 4 5 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. పిల్లులు ఎన్ని ఉన్నాయి? పిల్లులు 3 ఉన్నాయి. 1 3 5 9 2 4 ఏంటి లెక్కించి సరైన అంకెపై 0 చుట్టాలి. 1 2 3 4 4 కరెక్ట్ కాబట్టి 4 దగ్గర 0 చుట్టాలి. ఇక్కడ ఇది 3 కరెక్ట్, ఇవి 6 కరెక్ట్. ఇక్కడ 6 2 8 కరెక్ట్. 0 4 బాతు పిల్లలు చెరువులు ఈత్తున్నాయంట. కరెక్టే. ఒక బాతు పిల్ల వెళ్ళిపోయింది, ఎన్ని బాతులు మిగిలి ఉన్నాయి? 3 ఉన్నాయి. మరొక బాతు పిల్ల వెళ్ళిపోయింది, ఎన్ని బాతులు మిగిలి ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకో బాతు పిల్ల వెళ్ళిపోయింది, ఎన్ని బాతులు మిగిలి ఉన్నాయి? 1 ఉంది. చివరి బాతు పిల్ల కూడా వెళ్ళిపోయింది, ఎన్ని బాతు పిల్లలు మిగిలి ఉన్నాయి? 0. చెరువులో ఒక్క బాతు పిల్ల కూడా లేదు, అక్కడ ఉన్నవి 0. సంఖ్య బట్టి బుజ్జి ఒక వరుసలో ఉన్న పలకలను లెక్కిస్తుందంట. నీవు కూడా లెక్కించు. ప్రతి వరుసలో గల తెలుపు రంగు పలకలు, నలుపు రంగు పలకలను లెక్కించి చెప్పండి. నా పని చేయండి ఖాళీగా ఉన్నప్పుడు. సంఖ్యా పట్టిని పరిశీలించండి. 0 1 2 3 4 5 8 9. కప్ప 0 దగ్గర ఉందంట మొదట. ఇప్పుడు కప్ప 4 దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు కప్ప 7 దగ్గర ఉంది. ఇప్పుడు కప్ప 9 దగ్గర ఉంది. ముందు తర్వాత మధ్య 1 2 3 4 5 6 7 8 9 వరుసగా జంతువుల పేర్లు చెప్పండి. కుందేలు, పిల్లి, కుక్క పిల్ల, మంకీ కాదు కోతి, గాడిద, పులి, సింహం, గుర్రం, ఆవు. నీకు ఇష్టమైన జంతువు ఏది? నీకు ఇష్టమైన జంతువు పేరు చెప్పు. గాడిదకు ముందు ఉన్న జంతువు ఏది? గాడిదకు ముందు కోతి ఉంది. గాడి తర్వాత ఉన్న జంతువు ఏది? గాడి తర్వాత పులి ఉంది. కుక్కకి గాడిదకి మధ్య ఉన్న జంతువులు ఏవి? కుక్కకి గాడిదకి మధ్యలో కోతి ఉంది. అంతే. గాడిద ఎన్నో రైలు పెట్టెలో ఉన్నది? గాడిద 5వ రైలు పెట్టెలు ఉంది. 4వ రైలు పెట్టెకు ముందున్న రైలు పెట్టె అంకె ఎంత? 3. 4వ రైలు పెట్టెకు తర్వాత ఉన్న రైలు పెట్టె అంకె ఎంత? 5. 6 8 మధ్యలో ఉన్న అంకె ఎంత? 7 ఉంటుంది. 7 9 మధ్యలో ఉన్న అంకె ఎంత? 8. అది ముందు వెనక అది అర్థం అవడానికి ఇది. 4 కన్నా ముందు 3 వస్తుంది, 4 తర్వాత 5 వస్తుంది. సో మధ్యలో 4 దేని మధ్యలో ఉంది? 3కి 5కి మధ్యలో ఉంది. 6కు ముందున్న సంఖ్య 0 చుట్టండి. 6కు ముందున్న సంఖ్యకు 0 చుట్టమన్నాడు అంటే వెంటనే మీరు వేలుని తీసేసి 5కి 0 చుట్టడమే. 5కు ముందున్న సంఖ్య 0 చుట్టమన్నాడు కాబట్టి 4కి చుట్టడమే. 3 తర్వాత అంకెకి 0 చుట్టండి అంటే మళ్ళీ 4కి చుడతారు. 7 తర్వాత అంకెకి 0 చుట్టండి అంటే 8కి. అభ్యాసం 1 నుండి 9 వరకు అంకెలు రాయాలంట. 3 4 5 6 7 8 9 రాసేయండి. 9 నుంచి 1 వరకు 9 8 7 6 5 4 3 2 1 అని రాయాలి. ఇప్పుడు తర్వాత వచ్చే అంకెని రాయాలంట. 7 తర్వాత ఏమొస్తుంది? 8 వస్తుంది. అది రాసేద్దాం ఇక్కడ. 6 తర్వాత ఏమొస్తుంది? 7 వస్తుంది.
4 తర్వాత 5, 3 తర్వాత 4, ఇంకా 2 తర్వాత 3, 1 తర్వాత 2, 2 తర్వాత 3, 1 తర్వాత 2. ముందు తర్వాత వచ్చే అంకెలు కూడా రాయాలంట. అంటే మనకు తెలిసింది 7కి ముందు ఏమొస్తుంది, 6 వస్తుంది. 7 తర్వాత 8 వస్తుంది. 5కి ముందు 4, 5 తర్వాత 6, అలాగే 3కి ముందు 2, 3 తర్వాత 4, 2కి ముందు 1, 2 తర్వాత 3, అలాగే 8కి ముందు 7, ఓకే, 8 తర్వాత 9, 4కి ముందు 3, 4 తర్వాత 5. అంతే పిల్లలు, ఈ పాఠం పూర్తయింది. రెండవ పాఠంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.